కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ గుడ్లు మందుబాబులకు స్టఫ్ గా మారాయి. హుజూరాబాద్ పట్టణంలోని ఓ వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ గుడ్లతో స్టఫ్ తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ గుడ్లను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక పిల్లలకు అందవలసిన గుడ్లు పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రేణుకా ఎల్లమ్మ వైన్స్లో అంగన్వాడీకి సంబంధించిన ఎగ్స్ ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడికి రంగాపూర్ కూడా రావడం జరిగింది. వైన్ షాప్కు సంబంధించిన ఒక అతను ఇవి మా బిడ్డలే కావున మాకు అంగన్వాడీ టీచరు మా బిడ్డల కోసం ఇచ్చింది. THR ద్వారా టేక్ హోమ్ రేషన్ ద్వారా మా ఇద్దరు బిడ్డలకు ఇచ్చింది. కావున నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్న నాకు ఏ అంగన్వాడీ టీచర్ కూడా అమ్మలేదని చెప్పడం జరిగింది. సో అక్కడ వైన్ షాప్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇక్కడ రంగాపూర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ FCRs మరియు వాళ్ళ ఫిజికల్ బ్యాలెన్స్, బుక్ బ్యాలెన్స్ వెరిఫై చేయడం జరిగింది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి. మేము సూపర్వైజర్ ద్వారా మరియు బెనిఫిషరీ యొక్క తల్లిదండ్రుల ద్వారా స్టేట్మెంట్ తీసుకొని మేము ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం.